నమస్కారం అండి. ఈవీ యాత్రకు స్వాగతం. మనం ఈరోజు ఒక అద్భుతమైన దేవాలయానికి వచ్చినామండి. ఇది మన భారతదేశంలోనే చాలా అరుదుగా ఉన్న దేవాలయము. నేను చూసింది రెండే రెండు అండి. ఒకటి కాళేశ్వరంలో ఒకటే పానవట్టం మీద యమలింగం శివలింగం ఉన్న క్షేత్రం అది. ఈ జోగిపేటలో ఉందండి, సిటీ సెంటర్లో ఒక గుట్ట పైన ఉంటుంది. ఈ దేవాలయానికి రావడానికి నాకు ఒక అన్నయ్య నాకు చెప్పడం జరిగింది. అది ఎవరో కాదండి, రమణ గారు. అన్న ఒకసారి అయితే ఈ దేవాలయం గురించి మనం తెలుసుకొని అన్న పొద్దున్నే కాల్ చేసి రాత్రి అనుకున్నాము, మార్నింగ్ బయలుదేరినాము. ఆ స్వామి పిలుపు కావచ్చు అది బహుశా. ఎందుకంటే ఎంత ప్రయత్నం చేసినా మనం కొన్ని సందర్భాల్లో ఆ రూటు కానీ ఆ దేవాలయం గురించి తెలియదు మనకి. ఏదేమైనా దేవాలయానికి వచ్చాము. ఈ దేవాలయాన్ని పూర్తిగా చూడండి, స్వయంభూ దేవాలయము. అందులో స్వామి ఇక్కడ వెలిసిన క్షేత్రం ఇది. ఈ క్షేత్రం గురించి కానీ ఇది జోగిపేట పరిసర ప్రాంతాల గురించి ఈ పేరు ఎలా వచ్చింది అనేది మీకు ముందు చెప్తుంటానండి. పదండి, మనం ఆ దేవాలయానికి వచ్చినాము, దర్శనానికి వెళ్దాం పదండి. ఇది జోగిపేటలోని బస్ స్టాండ్ దగ్గర ఉన్న సెంటర్ అండి. ఇది హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది. ఆపోజిట్లో మనము ఏరియా హాస్పిటల్ గల్లీలో ఉంటుందండి. మానస రెస్టారెంట్ పక్క నుంచి వెళ్తే ఏరియా హాస్పిటల్ ఉంటుంది. దాని ముందుకు వెళ్తే ఈ లింగాల గుట్ట దేవాలయానికి వెళ్తాం మనము. జోడు లింగాల గుట్ట అంటారండి ఇది. ముందుగా మనకు రెండు నందులు అండి, శివలింగము. ఇది మొత్తానికి రథం కోసమనే ఒక షెడ్ తయారు చేసి ఇలా భద్రపరిచారు. ఇదే విషయంగా ఇక్కడ మనము ఇక్కడ లోకల్ వాళ్ళు దీన్ని లింగాల గుట్ట అంటారండి. మనం కూడా దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకునే ప్రయత్నం చేద్దాము. మొదటగా వినాయకుడు అండి, నాగేంద్రుడు, దత్తాత్రేయ స్వామి వారు. గుళ్ళకి వెళ్దామండి. బండి సరుకులో వెలిసిన క్షేత్రమే ఈ శివాలయము. సూర్యకోటి సమప్రజ్ఞం నిర్విఘ్నం సర్వకార్యేషు సర్వదా సుముఖస్తే ఏకదంతశ్చ కపిలో లంబోదరః విఘ్నరాధా ధూమకేతు గణాదక్షో పాలచంద్రో గజానన ఏరంబస్కంద పూర్వజా షోడశైతాని శృణుయాదపి విద్యారంభ్యేవి. గోత్రోద్భోష్యామి రవికృష్ణ దేవునూరు గోత్రం, దేవునూరు గోత్రోద్భోష్యామి యాదమ్మ యాదయ్య వెంకటేశ్వరరావు రనీల రోహిత షణ్విక ధాన్యం పుత్ర పౌత్రాదిలేపనం చత సంవత్సరం దీర్ఘమాయో. ఓంకార సంసార సారం జిగేంద్రారం మంగళార్జున విలేపనం సుశ్రేష్టం సమర్పయామి. శ్రీ మహాయోగినాథ దేవతాభ్యో నమః. కర్పూర అజ్ఞానం లహనం జన్మకర్మ నివారణం శ్రీ యోగినాథ పాదోదకం పావనం. స్వామి మీ పేరు? స్వామి నా పేరు భద్రయ్య స్వామి. స్వామి ఈ స్థల పురాణం అంటే దేవుని ఎలా వెలిచాడు, ఇక్కడ విశేషాలు? ఇది 400 సంవత్సరాల పూర్వం. ఇది 400 సంవత్సరం పూర్వం కికారుణ్యం. ఇది మొత్తం కికారుణ్యం. మనిషి రావాలంటే రాలేకుండే. అయితే ఇక్కడ అందులో పటేల్ ఉన్నాడు. ఆయన భూమి ఇక్కడ ఉంది అన్నట్టు, గుట్ట కింద. ఆ భూమి ఉంటే ఆయన 4 బండ్లు కట్టుకొని గాయదోళ్ళు భూమి కాడికి పోతుంటే ఆ ఎడ్లు మనుషులు అక్కడనే పడిపోయే వరకల్లా పటేల్ వచ్చి ఏమది ఇది చూసే వరకల్లా పాంగరిస్తే ఒకరికి కావాలి. 8 ఎడ్లు 4 మనుషులు పడిపోయారు. ఏమదని ఫికర్ తోటి రాత్రికి ఇంటికి పోయి ఈ ఫికర్ తోటి పండుకున్నాడు. పన్నాక ఈ స్వామి స్వప్నములు పోయి పనాని గుహ లోపల, పనాని అరణ్యం లోపల నేనున్నా, నాకు అది సాగు చేసి నాకు 6 మంటపముల 6 మంటపములది గుడి కట్టిపి. అంటే 6 మంటపాలున్నాయి, 6 స్తంభాలు, 6 స్తంభాలే. 6 స్తంభాలతోటి రాయితోటి కట్టింది. 400 సంవత్సరం పూర్వం ఇది స్థల పురాణము. 400 సంవత్సరం పూర్వం ఇది. దాని స్టోరీలో నేను ఇస్తా. స్వామి అట్లనే వెలిచాడు ఆయన. అందులో మనం స్థాపించింది కాదు, స్థాపించింది అయితే ప్రాణవట్టం ఉంటది, అది ఉంటది. అదంతేం లేదు, అవి స్వయంభూవి. అవి చిన్నగా ఉండి ఇంత పెద్దగా అయినాయి.
ఇక మేము రాసుట్ల ఈ నుప్పు వచ్చింది. ఇక ఇక్కడ వెనక చూస్తే అంతా అదేమంటారు రాసుట్ల ఇదే 400 సంవత్సరాల పూర్వం నుంచి మా తాతలు చేసిండ్రు, మా తండ్రి చేసిండు, నేను చేసుకుంటూ వచ్చిన. మొత్తం మీ వంశం మొత్తం స్వామికి దేవుని మీదే చేసుడు. ఇక ఇప్పుడు నేను చేయబట్టి 40 ఏళ్ళు 45 ఏళ్ళు లేక నేను చేయబట్టి నేను ప్రైవేట్ ప్రాక్టీస్ చేసిన. ఆర్ఎంపీ డాక్టర్ బ్రహ్మాండంగా నడిచింది. అది ఏదో ఇక సంఘాలు పూజకు వచ్చిన రోజు పూజ చేసుకుంటూ వచ్చిన. చేసిన తర్వాత ఇక ఈ కార్యక్రమాలు శివరాత్రికి ఒక పొద్దులతో వస్తారు, స్వామి యొక్క దర్శనం చేసుకుంటారు, ఒక పొద్దులు ఇస్తారు, బ్రహ్మాండంగా వస్తారు పబ్లిక్. ఆ తర్వాత ఈ యొక్క కార్యక్రమాలు ఎప్పుడంటే చైత్రశుద్ధ దశమి శ్రీరామనవమి తెల్లారి రథోత్సవం. ఇక్కడ రథోత్సవం అంటే బ్రహ్మాండమైన రథోత్సవం. ఆ రథోత్సవం ఏంటంటే అప్పుడు కట్టెతోటి ఉండే వెనుకటికి కట్టెతోటి ఉండే. ఆయనకు పూజ చేసి ఆయన తీర్థం తీసుకొని పోయి ఆ నీళ్ళు తీసుకొని పోయి రథం మీద చల్లి పూజ చేసి గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి ట్రాక్టర్ కొట్టి తీసుకొచ్చిన. చూసారు కదండి, ఆ స్వామి సంకల్పం వల్ల ఆ స్వామి అంత వైభవంగా ఉత్సవాలు చేయించుకుంటున్నాడు. ఏదేమైనా స్వయంభూగా వెలిసిన క్షేత్రం అది. 2 జోడు లింగాలతోటి పానవట్టం లేదు. మీరు చూస్తున్నారు కదా, పానవట్టం లేకుండా లింగాలు ఉండవు. కానీ ఇక్కడ మాత్రం పానవట్టం లేకుండానే 2 లింగాలు పార్వతీ పరమేశ్వరులు అని చెప్తున్నారు. చాలా అద్భుతమైన క్షేత్రం అని చెప్పొచ్చు. అది కూడా సహజ సిద్ధంగా బండ సొరకెల్లో వెలిసిన క్షేత్రం ఇది. చాలా అద్భుతమైన క్షేత్రము. ఏదేమైనా ఈ దర్శనం మనకు చాలా పుణ్యం కలిగించాలని కోరుకుంటూ మీరు కూడా దర్శనం చేసుకోండి. గుత్త పట్టుకున్నాడు ఆయన. వారం ఇక్కడికి వస్తుంది. అప్ప ఈ సాయం కావాలి, ఏంటి ఈ గుడికి సిమెంట్ ఏం లేకుండా ఇక ఆ రేకులు కూడా మొన్ననే వేసిన సార్. నీత అడిగిన ఎవరు ఏ కమిటీ చేయలేదు, అడిగి నీత పక్కన అడిగి చేసింది. ఇది 400 ఏళ్ల నాటి ప్రాకారం ఇది. ఇక్కడ 6 స్తంభాలతోటి ఒక మండపాన్ని నిర్మించినారు. స్వామి ముందు ఇప్పటికీ ఆ 6 స్తంభాల ఆ ప్రాకారం మాత్రమే మనకు దర్శనం ఇస్తుంది. దాని తర్వాత భక్తులు ముందుకు డెవలప్ చేసుకుంటూ రేకులు వేసి ముందుకు షెడ్ తీసుకొచ్చారండి. ఏదేమైనా ఇప్పటికీ రమిస్తుంది మనకి. చూసారు కదా స్తంభాలు. నందీశ్వరుడు అండి, స్వామివారిని చూస్తున్నట్టుగా నందీశ్వరుడు. ఇదేనండి గజస్తంభము. ఇది ప్రాచీనమైనది. ఇప్పుడు ముందుకు పెట్టారు కానీ ఇప్పుడు ఫస్ట్ మాత్రం ఇక్కడ ఉండడండి గజస్తంభము. మీరు చూస్తుంది అదే. చాలా ప్రకృతి వాతావరణంలో వెలిసిన కొండపైన వెలిసిన క్షేత్రమే ఈ జోడులింగాల శివాలయం అండి. ఇది జోగిపేట విలేజ్లో ఉంటుంది. చాలా అద్భుతమైన ప్రాంతం అని చెప్పొచ్చు. పచ్చని వాతావరణంలో వెలిసిన క్షేత్రమే స్వయంభూ క్షేత్రం. ఇది 400 ఏళ్ల నాటి పైచినుకు క్షేత్రం ఇది స్వయంభూ. ఖచ్చితంగా మనకు వీరభద్రుడు ఖచ్చితంగా దర్శనమిస్తాడండి. క్షేత్రపాలకుడు వీరభద్రుడు. చూసారా, ఈ కొండ కిందనే స్వామివారు వెలిసిన చోటు ఉంది. ఇదే 6 స్తంభాల మండపం ఇది. ఇది అప్పటి భూస్వామి రాజిరెడ్డి గారు నిర్మించిన మండపమే. ఇప్పటికీ ఆ 6 స్తంభాల కిందనే ఆ స్వామివారి దర్శనం అవుతుంది మనకి ఆ కొండ చర్యల్లో. స్వయంభూ క్షేత్రం పచ్చని చెట్ల మధ్యలో స్వయంభూ క్షేత్రం అండి. సహజ సిద్ధంగా స్వామివారే వెలిచిన చోటు. స్వామివారు సహజ సిద్ధంగా బండ సర్కిల్లోనే చిన్న గుండంగా మారిందండి. ఈ వాటర్ ఇప్పటికీ ఉంటాయి ఇందులోనే. సాక్షాత్ శివపార్వతులు ఇక్కడ పాదం మోపినట్టుగా ఇక్కడ పూజారి గారు చెప్తున్నారండి. మనం ఇప్పుడు ఆ పాదాలని వెతుక్కుంటూ బయలుదేరినాము. ఎందుకంటే ఇది మొత్తము పరుబండలాగా ఉందండి. మొత్తం బండ కంప్లీట్గా. ఆ బండ రూపంలోనే స్వామివారు మొట్టమొదటిగా పాదం మోపినట్టుగా పూజారి గారు చెప్తున్నారు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడే అక్కడికి వచ్చినామండి. సాక్షాత్తు శివుడే ఇక్కడ పాదం మోపినట్టుగా చెప్తున్నారు.
ఇదేనండి స్వామివారి పాదాలు. ఇంకో విషయం అండి, అవతార్ మెహర్ బాబా 4000 ఏళ్ళ నాటిగా ఇప్పటికీ సజీవంగా హిమాలయాల్లో తపస్సు చేస్తున్నట్టుగా అతని పేరు పైన అవతార్ మెహర్ బాబా కి జయ అంటూ అవతార్ మెహర్ బాబా కేంద్రం ఇక్కడ పెట్టడం జరిగిందండి. చూసారు కదండి, మనం ఇప్పుడు స్వామి దర్శనం చేసుకొని అట్లా మీకు స్వామివారి పాదాలు, ఆ స్వామివారి మూల విరాట్ని, ఆ స్వామివారి చేతులు కూడా చెప్పాను కదా. అదేవిధంగా ఈ జోగిపేట కూడా చిన్న కథ ఉందండి, ఆ స్వామివారితో ముడిపడే ఉంది. ఈ దేవాలయానికి జోడులింగాలు వచ్చాయి. అది కాలక్రమం రాను రాను జోడు అని పోయి జోగిపేట అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రాంతం పేరు, ఆ స్వామి పేరు జోడులింగాల స్వామి అయిపోయింది. ఇప్పటికీ ఈ కొండని లింగాల గుట్ట అంటారండి ఇక్కడ వాళ్ళు, లోకల్ వాళ్ళు. కానీ ఇది కాలక్రమంలో ఫస్ట్ దీన్ని జోడులింగాలుగా అంటూ జోడు అంటూ జోగిగా మారిపోయింది. ఆ జోగి పోయి ఇప్పుడు జోగిపేటగా మారిపోయింది. ఈ ప్రాంతానికి అలా పేరు వచ్చిందని స్వామివారు చెప్పారు. ఇంకొక విషయం అండి, తిరుపతిలో ఈ మధ్యకాలంలో లడ్డూలో ప్రసాదం అండి, ఆ ప్రసాదంలోనే ఇంత కల్తీ జరిగిపోయింది. ఆ కల్తీని నివారిస్తూ అందరూ దీని మీద అందరూ ఒకసారి గర్జించండి. నా వంతు ప్రయత్నంగా ఖచ్చితంగా నేను ప్రతి గుడికి వెళ్ళి ఇదే ప్రయత్నం చేస్తున్నానండి. మీరు కూడా మన హిందువులందరినీ ఒక తరిమి తీసుకొస్తే ఇలాంటివి తప్పులు జరగకుండా ముందు ఇతరులకి హెచ్చరించినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సపోర్ట్గా నిలవండి. దేవాలయాల్లో ఇలాంటి తప్పులు జరిగినా కూడా అప్పుడే నిలదీసి అడగండి. ఖచ్చితంగా మన ధర్మం అది. ఏదేమైనా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.